ఫ్రెండ్స్, తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ నడుస్తుంది. యంగ్ హీరోస్ ఒకరి తర్వాత ఒకరు తమ బ్యాచిలర్ లైఫ్కి బై బై చెప్తూ పెళ్లి పిట్టలు ఎక్కేస్తున్నారు. ఇక ఇలా ఇటీవలే విజయ్ దేవరకొండ రష్మిక మందన పెళ్లి ముగియడంతో ఆ తర్వాత అల్లు శిరీష్ నయనికా రెడ్డి వివాహం జరిగింది. ఇక 4 రోజుల క్రితమే బెల్లంకొండ శ్రీనివాస్ కూడా తనకి కాబోయే భార్యని సోషల్ మీడియా వేదికగా తన అభిమానులకి పరిచయం చేశారు. ఇదిలా ఉంటే తాజాగా మరో క్రేజీ జంట పెళ్లి పీటలు ఎక్కుతున్నట్లు ఫిలిం నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే తెలుగు సినీ పరిశ్రమలో చైల్డ్ ఆర్టిస్ట్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న కావ్య కళ్యాణ్ రామ్ ఆ తర్వాత హీరోయిన్గా వరుస అవకాశాలని అందుకొని మసూదా, బలగం, ఉస్తాదు వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి పెద్ద కుమారుడు, సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ అయిన కాలభైరవతో కావ్య ప్రేమలో పడి వీరిద్దరూ 2 సంవత్సరాల నుండి డేటింగ్ చేస్తున్నారని, ఇప్పటికే ఇరు కుటుంబాలు కూడా వీరి ప్రేమని అంగీకరించాయని, దీంతో త్వరలోనే వీరి పెళ్లి జరగబోతున్నట్లు వార్తలు బయటికి రావడంతో ఈ న్యూస్ అన్ని చోట్ల హల్చల్ అవుతోంది. అసలు కావ్య కాలభైరవ రిలేషన్ ఎంతవరకు నిజం? కావ్యకి తెలుగులో హీరోయిన్గా ఎందుకు ఛాన్సులు రావట్లేదు? దిల్ రాజు వల్లే కావ్య సినిమా ఇండస్ట్రీలో ఎదిగిందా? డైరెక్టర్ కె రాఘవేంద్రరావుకి కావ్యకి ఉన్న సంబంధం ఏంటి అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ట్రై చేస్తా. మీరు మాత్రం ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లలిత క్లినిక్స్ ఇప్పుడు హైదరాబాద్ లో హనుమకొండ జిల్లాలో లక్షలాది మంది ప్రాణాలు కాపాడిన డాక్టర్ రాజేశ్వర ప్రసాద్ ఇప్పుడు మన కోసం అల్కాపూర్ టౌన్షిప్ మణికొండలో. అపాయింట్మెంట్ కోసం ఈ కింది నెంబర్లకి కాల్ చేయండి. పేడి బొత్తుల కావ్య కళ్యాణ్ రామ్ అలియాస్ కావ్య. ఈమె 1996 జూలై 20న తెలంగాణలోని కొత్తగూడెంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. తండ్రి కళ్యాణ్ రామ్, తల్లి భవానీ. ఇక కావ్య తన తల్లిదండ్రులకి ఏకైక సంతానం కావడంతో చిన్నప్పటి నుంచి తనకి చాలా గారాబంగా పెంచారు. ఇక కావ్య తండ్రి బిజినెస్ మ్యాన్గా ఉంటే తల్లి హౌస్ వైఫ్గా ఉండేది. అలా చిన్నప్పుడే తన తండ్రి పని నిమిత్తం కొత్తగూడెం నుంచి హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యి ఫ్యామిలీతో కలిసి ఇక్కడే సెటిల్ అయ్యారు. అలా కావ్యకి చిన్నప్పటి నుంచి డాన్స్ పైన మక్కువ ఎక్కువగా ఉండడంతో తన తల్లి క్లాసికల్ డాన్స్లో చేర్చింది. ఇక ఈ క్రమంలోనే నాగార్జున హీరోగా చేసిన స్నేహం అంటే ఇదేరా అనే మూవీలో ప్రత్యూష చిన్నప్పటి పాత్రకి చైల్డ్ ఆర్టిస్ట్ కావాలని కావ్య డాన్స్ స్కూల్కి వెళ్ళిన డైరెక్టర్ బాలశేఖరన్ కావ్యని చూసి తన లుక్స్ చాలా అట్రాక్టివ్గా ఉండడంతో ఆమెను తన సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా యాక్ట్ చేయించమని కావ్య తల్లిని అడగ్గా అందుకు ఆమె మొదట్లో నాకు ఇష్టం లేదని చెప్పినా ఆ తర్వాత భర్తకి ఇదే విషయం చెప్పడంతో నాగార్జున లాంటి పెద్ద స్టార్ మూవీలో ఛాన్స్ వస్తే ఎందుకు వదులుకోవాలి చెప్పి ఇమీడియట్గా ఓకే చెప్పారు. దీంతో కావ్యకి మరుసటి రోజు ఆడిషన్కి తీసుకెళ్లగా వారిచ్చిన డైలాగ్కి కావ్య చెప్పడంతో ఇమ్మీడియట్గా తనని స్నేహం అంటే ఇదేరా మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్గా సెలెక్ట్ చేశారు. అలా 5 ఏళ్ళు ఉన్న కావ్య ఆ మూవీలో యాక్ట్ చేయగా 2001 అక్టోబర్ 26న రిలీజ్ అయిన స్నేహం అంటే ఇదేరా మూవీలో తనకి కొంత గుర్తింపు వచ్చింది. కానీ ఆ తర్వాత సినిమాల్లో ఛాన్సులు రాకపోవడంతో తన చదువుపైన దృష్టిని సారించింది. ఇక అలా కావ్య తన స్కూలింగ్ని హైదరాబాద్లోని జూబ్లీ పబ్లిక్ స్కూల్లో చదివింది. చదువుల్లో చురుగ్గా ఉన్న కావ్య బాగా చదివి లాయర్ అవ్వాలనుకుంది. కానీ ఈ సమయంలోనే ఒక ఈవెంట్లో కావ్య క్లాసికల్ డ్యాన్స్ ప్రోగ్రాంలో పర్ఫామ్ చేయగా అక్కడికి డైరెక్టర్ రాఘవేంద్రరావు గెస్ట్గా రావడంతో కావ్య పర్ఫార్మెన్స్ని చూసి తను తీయబోయే గంగోత్రి మూవీలో హీరోయిన్ చిన్నప్పటి పాత్రకి కావాలని తన తల్లిని అడగ్గా అందుకు ఆమె ఇమీడియట్గా ఒప్పుకోవడంతో మరుసటి రోజు తనని రాఘవేంద్రరావు ఆఫీస్కి తీసుకెళ్ళింది. అలా 30 మంది చైల్డ్ ఆర్టిస్టులతో పాటు కావ్య కూడా ఆడిషన్ ఇవ్వగా లుక్స్ మరియు యాక్టింగ్ పరంగా అందరికంటే కావ్య అనే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడంతో రాఘవేంద్రరావు కావ్యని గంగోత్రి మూవీలో సెలెక్ట్ చేశారు. ఇక అలా తను మూవీలో తాను చేసిన పర్ఫార్మెన్స్కి గాను వల్లంకి పిట్ట అనే సాంగ్కి మంచి గుర్తింపు వచ్చి ఆ తర్వాత కావ్యకి వరుసగా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. అలా ఆ తర్వాత చిరంజీవితో ఠాగూర్, ప్రభాస్తో అడవిరాముడు, శ్రీకాంత్తో లేత మనసులు, బాలకృష్ణతో విజయేంద్రవర్మ, పవన్ కళ్యాణ్తో బాలు, అల్లు అర్జున్తో బన్నీ అని వరుస సినిమాలు చేస్తూ చదువుల్ని నిర్లక్ష్యం చేయడంతో తల్లిదండ్రులు కావ్య చదువులు పూర్తయ్యే వరకు సినిమాల్లో నటింపజేయకూడదని డిసైడ్ అయ్యి ఉల్లాసంగా ఉత్సాహంగా మూవీతో కావ్యతో సినిమాలకు బ్రేక్ ఇప్పించి చదువుల్ని కంటిన్యూ చేపించారు. అలా ఇంటర్ వరకు హైదరాబాద్లోనే చదివిన కావ్య తన BA LLB కోసం పూణేలోని సింబోయాసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో జాయిన్ అయింది. కానీ ఒక్కసారి రుచి చూసే నాలుక మళ్ళీ అదే రుచి కావాలన్నట్లు ఫ్రీ టైంలో ఉన్నప్పుడు కావ్య కొన్ని షార్ట్ ఫిలిమ్స్లో నటించిన వాటి ద్వారా
తనకి అంతలా గుర్తింపు రాలేదు. కానీ ఇక అలా ఎప్పుడైతే తన ఎల్ఎల్బి కోర్సు పూర్తయిందో ఒక సీనియర్ లాయర్ దగ్గర ప్రాక్టీస్ కోసం చేరింది. కానీ ఆ సమయంలోనే లాక్డౌన్ రావడంతో ఆ టైంలో ఏం చేయాలో తెలియక సినిమాలు, వెబ్ సిరీస్లు చూడడంతో కావ్యకి సినిమాల్లో నటించాలనే ఇంట్రెస్ట్ బాగా పెరిగింది. ఇక ఈ విషయాన్ని తన తల్లిదండ్రులతో ఎలా చెప్పాలో తెలియక సతమతం అవుతున్నప్పుడే ఒకరోజు ధైర్యం చేసి కావ్య తన తల్లిదండ్రులతో తనకి లాయర్గా పనిచేయడం ఇష్టం లేదని, సినిమాల్లో నటించాలని ఉందని చెప్పగా కూతుర్ని హట్ చేయడం ఇష్టం లేక తల్లిదండ్రులు కూడా అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక ఇలా ఒక ఫోటోషూట్ని చేయించి మొదటిగా రాఘవేంద్రరావు ఆఫీస్కి వెళ్ళి ఈ విషయం చెబుతూ ఛాన్స్ అడగ్గా అందుకు రాఘవేంద్రరావు ఏదైనా ఉంటే చెప్తానని, ఇప్పుడు దిల్ రాజు దగ్గరకు వెళ్ళి కలవమని, తాను కొత్త హీరోయిన్లకి మంచి సపోర్ట్ ఇస్తున్నాడని చెప్పగా కావ్య మరుసటి రోజు దిల్ రాజుని కలవగా అతను డిస్ట్రిబ్యూటర్గా పనిచేస్తున్న మసూదా అనే మూవీ డైరెక్టర్ సాయి కిరణ్కి కావ్యాని పరిచయం చేయగా చైల్డ్ ఆర్టిస్ట్గా ఫేమస్ అయిన కావ్యని హీరోయిన్గా పరిచయం చేస్తే ఆ మూవీకి మంచి హైప్ వస్తుందని డిసైడ్ అయి కావ్యని హీరోయిన్గా ఫిక్స్ చేశారు. అలా ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా మసూదా మూవీ 2022లో రిలీజ్ అయి హిట్ అవ్వడంతో పాటు కావ్య యాక్టింగ్ మంచి గుర్తింపు రావడంతో పాటు దిల్ రాజు తన కూతురు ప్రొడ్యూస్ చేసిన బలగం మూవీకి కావ్యని రికమెండ్ చేయగా వేణు అప్పటికే ఆ మూవీలో మరో హీరోయిన్ని ఫిక్స్ చేసినప్పటికీ దిల్ రాజు మాటని కాదనలేక కావ్యని ఆ ప్లేస్లో రీప్లేస్ చేసి బలగం మూవీ షూటింగ్ని స్టార్ట్ చేశారు. ఇక అలా ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా 2023లో బలగం మూవీ రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో పాటు అప్పటి వరకు తాను తెలియని వారికి కూడా కావ్య పరిచయమైంది. ఇక ఈ క్రేజ్తోనే ఉస్తాద్ మూవీలో కీరవాణి చిన్న కొడుకు శ్రీసింహ కోడూరి పక్కన కావ్య హీరోయిన్గా చేసే ఛాన్స్ రాగా ఆ మూవీ షూటింగ్ టైంలోనే తరచూ కాలభైరవ సెట్కి వెళ్ళడం, అలా అతనికి కావ్యతో పరిచయం ఏర్పడి ఆ మూవీ టైంలోనే వీరిద్దరి నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకొని తరచూ మెసేజెస్, కాల్స్ చేసుకోవడంతో వీరి పరిచయం కాస్త నిదానంగా స్నేహంగా మారింది. అంతేకాకుండా అప్పట్లో కాలభైరవ, కావ్య తరచూ రెస్టారెంట్స్, కాఫీ షాప్స్ అని మీడియా కంటబడినా ఎవ్వరూ ఈ జంటని ఆ దృష్టితో చూడలేదనే చెప్పొచ్చు. ఇక రోజులు గడిచే కొద్దీ వీరిద్దరి స్నేహం ప్రేమగా మారి సీక్రెట్గా డేట్ చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఉస్తాద్ మూవీ 2023లో రిలీజ్ అయి అంతలా ఆడకపోగా కావ్య ఆ మూవీలో చాలా బొద్దుగా కనిపించడంతో చాలా విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక ఈ విమర్శలతో చాలా అప్సెట్ అయిన కావ్య ఎలాగైనా సన్నగా మారి మళ్ళీ ఇండస్ట్రీలో తన సత్తా చాటుకోవాలని కాస్త బరువు తగ్గి తరచూ ఎక్స్పోజింగ్ ఫోటోషూట్స్ చేస్తూ వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కావ్యకి మాత్రం సినిమాల్లో ఛాన్సులు రాలేదనే చెప్పొచ్చు. అంతేకాకుండా తెలుగులో హీరోయిన్ అంటే చాలా సన్నగా ఉండి డైరెక్టర్ చెప్పినట్టు ఎక్స్పోజింగ్ చేస్తూ వారికి కంఫర్టబుల్గా ఉంటేనే ఛాన్సులు వస్తాయి. కానీ కావ్య ఏ కండిషన్కి ఒప్పుకోకపోవడంతో ఒక స్టేజ్లో తనకి దిల్ రాజు కూడా సపోర్ట్ చేయడం మానేశారు. అయినా ఇదంతా పట్టించుకొని కావ్య పట్టు వదలని విక్రమార్కుల్లాగా ట్రై చేస్తుండగా కొత్త హీరో అయిన అవినాష్ మైకేల్తో వాట్సాప్ నరేష్ అనే మూవీని సైన్ చేసి ఇప్పటి వరకు ఆ మూవీ గురించి అత్తాపత్తా లేదనే చెప్పాలి. అలా ఒకవైపు లాయర్గా జాబ్ చేయడం ఇష్టం లేక మరోవైపు సినిమాల్లో ఛాన్సులు రాక 3 ఏళ్ల నుంచి డేట్ చేస్తున్న కాలభైరవాన్ని పెళ్లి చేసుకొని ఒకటవ్వాలని 30 ఏళ్ల కావ్య డిసైడ్ అయ్యి ఇదే విషయం ఇరు కుటుంబాలకి చెప్పగా అందుకు వారు ఎటువంటి అభ్యంతరం చెప్పకుండా పెళ్లి తర్వాత యాక్ట్ చేయకూడదనే కండిషన్ పెట్టడంతో కావ్య కాలభైరవ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక కాలభైరవ 2011లో రాజన్న మూవీతో ఇండస్ట్రీకి పరిచయమై ఆ తర్వాత బాహుబలి 1, బాహుబలి 2, యుద్ధం శరణం, జవాన్, మళ్ళీ రావా, రంగుల రాట్నం, తొలి ప్రేమ, కృష్ణార్జున యుద్ధం, అరవింద సమేత అని 100కి పైగా పాటలు పాడిన కాలభైరవ నాన్న కూచి అనే వెబ్ సిరీస్తో మ్యూజిక్ డైరెక్టర్గా లాంచ్ అయి మత్తు బదలరా సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్గా మారారు. అలా ఆ తర్వాత కలర్ ఫోటో, తెల్లవారితే గురువారం, ఆకాశవాణి, బ్లడ్ మేరీ, హ్యాపీ బర్త్డే, కార్తికేయ 2, మోగ్లీ అని 20 సినిమాలకి మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేసిన కాలభైరవ తన తమ్ముడు శ్రీసింహ తనకన్నా 4 ఏళ్ల చిన్నాడైనా కొన్ని మూవీస్లో హీరోగా చేసి 2025లో మురళీమోహన్ గారి మనవరాలైన మాగంటి రాగను ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో అందరూ కాలభైరవ ప్రభాస్ లాగే పెళ్లి చేసుకోకుండా ఉండిపోతాడేమో అనుకున్నారు. కానీ తాను తరచూ కావ్యతో కనిపించడంతో కొంతమంది వీరిద్దరూ రిలేషన్లో ఉన్నారనుకుంటే మరికొంతమంది ఒకే ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి ఫ్రెండ్షిప్లో ఇలా కలుస్తున్నారని లైట్ తీసుకున్నారు. అయితే తాజాగా వీరిద్దరి పెళ్లికి ఇరు కుటుంబాలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో త్వరలోనే ఎంగేజ్మెంట్ని జరిపి ఈ ఇయర్ మధ్యలోనే వీరిద్దరూ పెళ్లి జరిపించడానికి అన్ని సన్నాహాలు జరుగుతున్నట్టు సమాచారం.
ఈ జంట పైన మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.